ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. ఎలా ఉన్నావురా? ఏమైనా తెలిసిందా? శాండీ, నీ ఇన్ఫర్మేషన్ కరెక్టే. ఆ అంగన్వాడీ టీచర్కి దీప్తి గురించి తెలిసినట్లే ఉంది. మాకన్నా ముందే ట్రేస్ అవుట్ చేశారు. మీకంటే ముందే విషయం తెలుసుకుందామని చూస్తే అసలు నోరెప్పడం లేదు. ఖచ్చితంగా అమ్మాయికి ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. అసలు మనం మొదటే మిస్టర్ సందీప్, ఈ కాపాలికుడు ప్రళయాగ్నే హారతిగా పూజించే మహాద్రష్ట. అమరత్వం పొందుటకు అమృతం తాగలేదని అర్హత లేదందురా. అమృతం తాగిన సమస్త దేవతలే ప్రళయంలో నశిస్తారు. కాని మహాకాలకూట విషం కంఠాన్నదిగా మింగిన మహేశ్వరుడు మాత్రం మిత్తిగొంగ, మృత్యువుకే శత్రువు. ఆ శివుడే చిరంజీవి. కూష్మాండ ఒక్క కంఠంలో విషమున్నవాడే అమరుడైతే నేనెందుకు కారాదు? ఈ కాపాలికుడి అణువు విషభరితం. చాలదా ఈ అర్హత? అభిచారాణి సర్వాణి మంత్ర యంత్రాణి భూచర కేచర ఉపదేశిక ఠాకిని శాకిని యక్ష గంధర్వ రాక్షస బ్రహ్మరాక్షస భేతాళ కూష్పట శక్తులారా చాటించండి. ఈ కాపాలికుడు మృత్యుంజయుడు. కూష్మాండా, నాకింక చావు లేదు. నాకింక చావు లేదు. నాకింక చావు లేదు. వీళ్ళకి ఇదేం పిచ్చో, నాటకం కోసం బస్నే ఆపేశారు. ఇంకెంతసేపు? ఇప్పటికే లేట్ అయింది. నాటకం పూర్తయినా బస్ కదిలేలా లేదు. జనమంతా లీనమైపోయారు. లేట్ అయితే ఇంట్లో టెన్షన్ పడతారు. ఇప్పుడు ఎమ్మెల్యే కొండరాజు గారు స్టేట్ కింగ్ దివాకర్ బాబు గారిని సత్కరించి తరిస్తారు. సత్కారం నీ చేత్తో కాదు, అదిగో ఆ అమ్మాయి చేత్తో జరగాలి. వెళ్ళి బస్లో కూర్చుందాం. వస్తారా? యాక్టింగ్ ఎవరైనా చేస్తారు, కానీ ఆ పాత్రకు ప్రాణం పోయటం ఒక్క దివాకర్ అన్నీ అతిగానే చేస్తున్నాడు. ఎవరతను? సైకోలో బిహేవ్ చేస్తాడని, అందుకే ఇలాంటి వేషాలు వేయడంలో ఇతని మించిన వాళ్ళు లేడని చెప్తుంటారు. అవునవును, అన్నిట్లోనూ మించిపోతున్నాడు. అన్న సత్కారం నీ చేత్తో జరగాలంటే కాదని వచ్చేస్తావా? తప్పు చేసావు నువ్వు. ఇక్కడి నుంచి అన్న ఎప్పుడు ఎక్కడ నాటకం వేస్తే అక్కడికి నువ్వు రావాల్సిందే, సత్కారం చేయాల్సిందే. పాలైపో. అంతే కదన్నా? తప్పు అలా మాట్లాడకూడదు. ఆడవాళ్ళని స్మూత్ గా డీల్ చేయాలరా. తనకి నా యాక్టింగ్ నచ్చలేదు, అందుకే సత్కరించలేదు. చెప్పు, ఎందుకు నచ్చలేదు? పోనీ నేనెవరో చెప్పు. నిజం, నాకే తెలియదు నేనెవరో. కొందరు నన్ను మాయల మరాఠీ అంటారు, ఇంకొందరు సంగ్రామ్ సింగ్ అంటారు, దుర్యోధనుడు, బేతాళుడు, కీచకుడు, ఏవేవో అంటారు. ఇంతకాలం ఆ వేషాలకి బానిసనే. ఇప్పుడే, ఇంతకు ముందే నేనెవరో తెలిసింది. అది నీ వల్లే తెలిసింది. మగాణ్ణి,
నేను మగాడిని. నువ్వు నాకు బాగా నచ్చావు. ఇంజన్ హీట్ ఎక్కిపోయింది. స్టీరింగ్ పట్టుకుని డ్రైవింగ్ చేయాలనుంది. ఏం ఫిగరు, ఏం పొగరు. నా నటన నీకు నచ్చలేదు, ఓకే, కానీ నిన్ను సంతృప్తిపరుస్తా. ఈ రాత్రికి ఇద్దరము చంపేసుకుందాం. ఒక్క రాత్రి ఇంటికి వెళ్ళకపోతే ఏం కాదు. ఆ? ఫ్రీగా వద్దు, ఏం కావాలంటే అది తీసుకో. ఒక్క రాత్రి. కూష్మాండా! చావునే జయించిన వాణ్ణి ఇక నాకు ఈ లోకంలో సాధించడానికి ఏముందనుకున్నా? ఉంది కూష్మాండా, ఉంది. ఆడది. దీన్ని జయించాలి. ఒక్క రాత్రితో సరిపెట్టుకుందామనుకున్నా. ఇప్పుడది చాలదు. ఈ మహాద్రష్ట మోజు పడ్డాడు, ప్రేమలో పడ్డాడు. దీని జీవితంలో ఎన్ని రాత్రులుంటే అన్ని రాత్రులు నాకే కావాలి. నా కండకి దీని కొవ్వుకి జోడి కుదిరింది కూష్మాండా, జోడి కుదిరింది. చూపులతో ప్రేమ పుట్టడం రొటీన్, కానీ చెప్పు దెబ్బతో ప్రేమ పుట్టింది వెరైటీగా. పుట్టింది ప్రేమ కాదు, క్యారెక్టర్. స్టేజ్ వదిలేసినా కాపాలికుడు వదలలేదు. ఇప్పుడు ఏం చేస్తాడో ఏటో. ఏంటి ఒక్కపోతా? రే బాబ్జీ, అన్నా ఇక నుంచి ఈ రూట్లో ఏసీ బస్సే తిరగాలి. ఒక్క రాత్రి కోసం కక్కుర్తి పడద్దు. మనకెన్నో రాత్రులు ముందున్నాయి. వెళ్ళు. రే బాబ్జీ దిగబెట్టు. సరే అన్నా. జాగ్రత్త. చెప్పుతో కొడితే బుద్ధి వస్తుంది అనుకున్నాము, కానీ వాడింత పని చేస్తాడు అనుకోలేదు. ఇన్నాళ్ళు తెలియక ఊరుకున్నాం. ఇప్పుడు మక్కలు ఏర్పడి దీన్ని తీసుకొద్దాం పదండి సార్. ఏం సార్, ఇన్నాళ్ళు దీప్తి ఎక్కడుందో తెలియదు కాబట్టి చేతులు కట్టుకుని కూర్చున్నాం. ఇప్పుడు ఆడవాడ దివాకర్ దగ్గర ఉందని తెలిసా కూడా కదలరేం సార్. ఇన్ని రోజులు ఎక్కడుందో తెలియదు కాబట్టి ఆ అమ్మాయి మీద ఆశతో ఉన్నాం. తెలిసాక ఇక ఆశలు వదిలేసుకోవడమే. వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్? దివాకర్ గాడిని ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. వాడు మామూలుడు కాదు. ఆడెవడైతే నాకేం సార్, ఆడేం చేశాడనేది ముఖ్యం. దీప్తిని ఎత్తుకెళ్ళాడన్న ఒక్క కారణం చాలు వాడికి నరకం చూపించడానికి. సరే, కేకే బ్రదర్స్ అంటేనే నరకానికి అధిపతులు. ప్రభాకర్, దివాకర్ వాళ్ళకి నరకం చూపించడం అసాధ్యం. సరైన ఫ్యామిలీ వాతావరణంలో పెరగకపోతే మనుషులు రాక్షసులలో అవుతారన్న దానికి వర్స్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళ నాన్నకి అక్రమ సంతానం ప్రభాకర్, దివాకర్. రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ పార్టీ అయినా వీళ్ళ చెప్పు చేతుల్లో నడవాల్సిందే. జనం భయపడుతుంటే ప్రభాకర్కి చాలు. కానీ దివాకర్కి ఒక భయంకరమైన బలహీనత ఉంది. నాటకాలయ్యడం. నిజ జీవితంలో కూడా వాడు వేసే దుష్టపాత్రలానే బిహేవ్ చేస్తుంటాడు. ఠాకూర్, ఠాకూర్! ఏంటి ఇంకా నీ ముసలి చేతుల్లో అంత బలం ఉందా? ఈ చేతులేనా మా బస్సు పర్మిట్లు రద్దు చేయమని సంతకం పెట్టింది? ఇప్పుడు ఈ చేతుల్ని తునాతునకలు చేస్తాను. నీ చేతులు నాకిచ్చేయి ఠాకూర్, నీ చేతులు నాకిచ్చేయి ఠాకూర్, నాకిచ్చేయి! కొమ్ములతో గుండెల్ని చీల్చే ఆంబోతుల్ని సైతం ఒట్టి చేతులతో మట్టి కర్పించే మానవ మృగం వాడు. Ah!
వాడికి చట్టమన్నా చావన్నా భయం లేదు. క్లియర్ గా చెప్పాలంటే వాడి మీద వాడికే అదుపుండదు. అబ్నార్మల్ గా ప్రవర్తిస్తుంటాడు. అందుకే దీప్తి వాడి దగ్గర ఉందని తెలిసిన అరెస్ట్ చేసి మన అమ్మాయిని విడిపించుకుని తీసుకురావడం అంత తేలిక కాదు సందీప్. మీకు జీతం ఇస్తున్న గవర్నమెంట్ వాడు అత్తగా భజన చేస్తున్నారు. సందీప్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద కాదు సార్, తప్పు చేసిన వాళ్ళ మీద చూపించారు మీ పోలీస్ పొగరు. మీకు 100 కారణాలు ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్నది నా దీప్తి. ఆ యముడే ఎదురొచ్చినా కూడా నేను భయపడ్డాను. ఆయన ఇదంతా నేను మీకెందుకు చెప్తాను సార్? మీలాంటి వాళ్ళు పోలీసు ఉద్యోగం చేసే బదులు కలిసిపోవడం better. నా దీప్తిని ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఆవేశంలో క్రిమినల్ కాకండి. వాడిని చంపేస్తే అమ్మాయి మీకు దొరకచ్చు, కానీ లైఫ్ లాంగ్ మీరు జైల్లో ఉండాల్సి ఉంటుంది. మీ ఫ్యూచర్ నాశనం చేసుకోకండి. మాకు చేత కాక మీరన్నట్టే ఇంకా మారితే అప్పుడు మీ ఇష్టం. మేము ఆ డ్యూటీ చేస్తామో లేదో ఒక్కసారి ఆగి చూడండి ప్లీజ్. హోమా అవుడారయ్యా, నిన్ను మినిస్టర్ చేసి ఏసీలో కూర్చోబెడితే నా మీద పోలీసు ముసుగులతావా? ఒక్క క్షణం ప్రభాకర్ అన్న, బీపీ పెంచుకోకు. ఎక్కడ పొరపాటు అయిందండి? మీ ఇంటికి పోలీసులు రావడం ఏంటి? అబ్బా, వితౌట్ నీ పర్మిషన్ మా ఇంటికి వచ్చారా బాబాయ్? ఇటువంటి కథలు చెప్పమాక. ఇదిగో ఈసారి ఎలక్షన్ వస్తే మా వాళ్ళు నీకు ఓట్లు కుదరు, బస్సులతో కుదుతారు. ముందు వచ్చినోడికి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతా. హలో, ఎవడా నువ్వు? ఏసీపీ ఉమేష్ గుప్తా. నువ్వా? ఏంటనే స్పీడే? యూనిఫామ్ వేసుకోగానే పెద్ద పొట్టుగాడు ఇలా ఫీల్ అయిపోతున్నావా? సార్ అది ఫీల్ అవ్వాలయా? ఆ యూనిఫామ్ కుండాల్సిన పవరే అది. వాళ్ళ ఇంటికి వారంతో వెళ్ళిన ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ నువ్వే. పొలిటీషియన్ల డిస్కషన్లు పెట్టుకో. పోలీసుల కొమ్మే ఆ ఇద్దరు నా కొడుకుల్ని. మీరే మీ పని చేసుకుంటూ పోవాలి. డ్యూటీ చేసే వాళ్ళకి నేను అడ్డరాను. ఈ ఉమేష్, హ్యాపీగా ఫేస్ పెట్టుకో. నేను డబ్బులు పెడుతున్నట్లే రియాక్ట్ అవ్వు. ముందు ఆఫీస్ గారికి ఫోన్ ఇవ్వు. చెప్పావా వెంకటకృష్ణ? నేను క్లియర్గా చెప్పా. ఏదో వాళ్ళు ఫార్మాలిటీ అంటే మీ ఇల్లంతా చూసి వెళ్ళిపోతాడు. తర్వాత గొడవ నేను చూసుకుంటాగా. సరే తాళం వేస్తుంది తే. తలుపు తీయచ్చు, కానీ నువ్వే తట్టుకోలేవు. దాని అవస్థ చూసి జడుచుకుంటావు. పోయి డ్యూటీ చేసుకో. మర్యాదగా తలుపు తీ. తీయను. పోయి ఏం పీక్కుంటావో పీక్కో. లోపల ఎవరున్నారో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఏం పేకాలో పీకుతాం. చేతిలో పవర్ ఉందని కళాకారులతో ఇలాగైనా మాట్లాడేది? చెబుతున్నా కదరా, అందులో నాకు కావాల్సిన అమ్మాయి ఉంది, సేఫ్గా ఉంది. రిపోర్ట్ రాసుకొని పో. తీస్తావా పగలగొట్టినా? పగలగొడతావా? పగలగొట్ట. ఆ సెల్ ఫోన్ లాక్కొని వైర్లెస్ సెట్లని పీక్ పడేయండి. నీ ఎవ్వరు రాసుకోరా, రాసుకో. పోయి సెక్షన్ ఏంటో కేసులేంటో అన్ని బాగా స్టడీ చేసి పెట్టుకోండి. పోతాం పోయి ఎలా రావాలో అలాగ వస్తాం. మీకు మూడిద్రా. హలో, చాసెస్ నంబర్ తీసి వేరే నెంబర్ పెట్టానన్నా. ఇక్కడ ఎలా?
ఏమైంది సార్? కేకే బ్రదర్స్ ఇంటి నుంచి వస్తున్న ఏసీపీ జీప్ యాక్సిడెంట్ గురైంది. ఏసీపీతో పాటు మిగిలిన పోలీసులందరూ స్పాట్ డెడ్. అయ్యో పరాయి ఆడదాని మీద మోసపడితే పరాభవం తప్పదురా. ఇంతకింత అనుభవిస్తావు. అనుభవం, ఎంతటి మధురానుభవం. ఈ కీచకుడి బిగి కౌగిలిలోని రసపట్టు తెలియక బెట్టు చేస్తున్నావులే. ఏమున్నదని ఆ పొగరు? నువ్వు కేవలం ఓ అంతఃపుర దాసివి. ఈ మహాబలుడు కీచకుడి కన్ను పడిందనే అర్హత తప్ప నీకు వేరే అందలమేముందే? నీ భర్త గంధర్వులే కాని, దేవనాగ యక్ష కిన్నర కింపుర రాక్షసులే కాని, వీడు మేరు శిఖరామయ ధీర గంభీర వీరుడు కీచకుడు. కీచకుడు దుర్మార్గుడు మా దీపుని ఎన్ని చిత్రహింసలు పెడుతున్నాడు. బలవంతంగా దాన్ని పాడు చేసి దాని శీలం కూడా చెడిపేసుంటాడు. దీప్తికేం కాదు. శీలం అనేది శరీరానికి సంబంధించిన విషయం కాదు, మనసుకు సంబంధించింది. తన ఒంటికి ఏదైనా గాయమై ఉంటే డాక్టర్తో వైద్యం చేస్తే సరిపోతుంది. తన స్వచ్ఛమైన మనసు మాత్రం నా కోసమే ఎదురు చూస్తుంది. భార్య తప్పు చేయనక్కర్లేదు. అనుమానం వస్తేనే వదిలేసే రోజుల్లో కన్న తండ్రిని నేను ఇలా అర్థం చేసుకోలేనేమో. మీ గిరీశం తాతయ్య చెప్పింది కరెక్ట్. కష్టాలు వచ్చినప్పుడే అసలు క్యారెక్టర్ బయటపడుతుంది. చదువుకుంటే పేరు పక్కన డిగ్రీలు పెరుగుతాయని నాకు తెలుసు. కానీ సంస్కారంతో మనసు ఇంత విశాలం అవుతుందని నేను ఇప్పుడే తెలుసుకున్నాను బాబు. ఇప్పుడే తెలుసుకున్నాను బాబు. ఒక్క అడుగు ముందుకేసినా నిన్ను చంపుతా, లేదా నన్ను నేను పొడుచుకొని చేస్తా. నీకు మాత్రం దక్కను. వద్దు, నీకేం కాకూడదు. నీ ప్రాణం పోయినా నా ప్రాణం పోయినా ఒకటి. పోనీ ఇప్పుడు మనసు బాగోకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఆ మాత్రం ఎదురు చూడలేను. ఒక్క రాత్రితో ముచ్చటైతే ఎప్పుడూ తీర్చేసుకునేవాణ్ణి. అన్ని రాత్రులు నిన్ను పొందాలనే ఈ చీవాట్లు, ఆ శాపనార్థాలు ఎన్నైనా భరిస్తున్నా. రెస్ట్ తీసుకో. దీన్ని నేను తీసుకొస్తాను. ఇది కేవలం బాధ్యతతో చెప్పే మాట కాదు, ప్రేమతో చెప్పే మాట. చట్టాలు సెక్షన్లతో కాదు, కొత్త కూస్మాను బద్దలైపోవాలి. తప్పగాడే కాదు, ఆడి కూస్మాండ కూడా కాపాడు కాపాడు అంటూ పరిగెత్తాలి.
పరిచయం చేసుకుందామనే వచ్చాను. ఆ కొడుక్కి మనం ఏంటో చూపించరా. వారమైంది తిండి తినవు, నీళ్లు తాగవు, నిద్ర కూడా పోవు. చక్కనమ్మ చెక్కినా అందమే. ఏదో బంతి భోజనంలా నీ అందాలు నువ్వే వడ్డిస్తావని చూసా. లేనప్పుడు బఫే సిస్టమ్ ఉందిగా, మీద పడి లాక్కుంటూ. ఏంటి నీ ధైర్యం? ఇంకా వాడొస్తాడనే? అన్న ఫోన్. రే, ఫోన్ లేదు గీన్ లేదు, పో. ప్రభాకర్ అన్న లైఫ్ లో ఫస్ట్ టైం అర్జెంట్ అని మాట వాడాడు. చెప్పు ఏంటి? బ్రదర్ అక్కడికి వచ్చే వాడు వీడు కాదు, సరిగ్గా చెప్పు. వరుడు, దీప్తి వరుడు. వరుడంట. నీకు చావు దగ్గరకు వచ్చిందిరా. వదిలేయ్, దీప్తిని వదిలేయ్, లేదంటే నీ అన్నగాడు ప్రాణాలు వదిలేస్తాడు. అవును, చావు బాగా దగ్గరకొచ్చింది. అది నన్ను మొగాడు నన్ను గుర్తు చేసిందిరా. ఆ మోసపడి తెచ్చుకుంది నువ్వే అనుకో. ఫస్ట్ డ్రైవింగ్ నీదే, తర్వాత నేను. ఎందుకంటే మన వ్యాపారంలో పార్ట్నర్స్ లాగా నా తర్వాత నువ్వు, నీ తర్వాత నేను. డన్నా? ద్రౌపదిని అర్జునుడు గెలుచుకొచ్చిన ధర్మరాజుతో కలిసి పంచుకున్నాడు. ఎన్ని నాటకాలేసినా భారతంలో బేసిక్స్ మర్చిపోయాను. అవునరా, వాలి సుగ్రీవులు సేమ్ టు సేమ్.
చచ్చవ నా కొడక. వాలి సుగ్రీవులు ఒకే భార్యతో ఉన్నారని నాకే పురాణాలు నేర్పిస్తాడా? సుగ్రీవుడు వాలిని చంపించాడని తెలీదా వీడికి? ఆ మాత్రం జ్ఞానం ఉంటే బతికుండేవాడివి కదన్నా. ఈ తమ్ముడిని అనాథని చేసి పోతావా అన్నా? నీ చేతుల్లో నాన్న పోయాడు, నా చేతుల్లో నువ్వు పోయావు. ఇక నేనెందుకు బతకాలన్నా? ఎందుకు బతకాలి? ఓహో, దీనికోసం బతకాలి. నేను కోరుకున్న దాని మీద ఇంకెవడు ఆశపడ్డా చివరికి రక్తం పంచుకున్నవాడైనా సరే వాడి రక్తం కళ్ళ చూడాల్సిందే. ఇన్నాళ్ళు ఆడంగోళ్ళ ఆడపిల్లలు అడ్డం పెట్టుకుని బతికిపోయావురా. ఇంకోసారి నీకు అవకాశం ఇవ్వను. పిచ్చోడ్లా ఉన్నాడు పాప. ఎంతసేపని ఇస్తాడ్రా? ఇదంతా మన సామ్రాజ్యం. వంటింట్లో సింహాన్ని కోసుకు తిన్నా థ్రిల్ అనిపించదు, కానీ అడవిలో జింకని వేటాడి చంపినా రుచిగా ఉంటుంది. చంపే ముందు జరిగే వేట నాకిష్టం. మొదలెట్టండి. ఆల్రెడీ మొదలెట్టేశారన్నా. ప్రభాకర్ అన్న శవాన్ని ముందాడి పని గానిచ్చి ఆనగ తాపీగా తగలడదాం. ఇక నాకున్నది ఒక్కడే శత్రువు. కోరిక తీరాలంటే బలివ్వాలిగా. తాళి కూడా కట్టలేదు. నేను నీకేమవుతాను తెలీదు, కానీ నీకోసం ప్రాణాలను సైతం ఇచ్చేయాలి. నీ దారి నువ్వు వెళ్ళిపోలేదు, నా కోసం వచ్చా. నాకు అనిపించింది. దితి 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 బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతా స్వాహా.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.